వేదిక మీద ఉన్న పెద్దలకి, విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేనైతే గర్వంగా చెప్పగలను, ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంత ఉక్కు సంకల్పంతో పనిచేస్తాడో చిట్ట చివరి కార్యకర్త వరకు అదే సంకల్పంతో పని చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనకు పెట్టుకున్న కార్యక్రమం కమిటీలు. ఈ కమిటీలు అనేవి పార్టీకి పునాది లాంటివి. సో ఈ పునాదిని మనం గట్టిగా వేసుకోగలిగితేనే భవిష్యత్తులో మన పార్టీని మరింత పటిష్టంగా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కమిటీలు వేసేటప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మనకు నచ్చలేదనో మన మాట వినలేదనో పట్టించుకోకుండా పార్టీకి సిన్సియర్ గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో కలుపుకొని కమిటీలు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. రెండోది, ఈరోజు ఈ కమిటీలు అనేవి మనం పూర్తి చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో మీరు చూసారు, కొత్త రాజకీయం వచ్చింది, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ. ఏ విధంగా అక్రమ కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈ రోజు మనల్ని కాపాడడం కోసం మనకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నిలబడినట్టు మనం కూడా ఈ కష్టకాలంలో జగనన్నకి అండగా ఉంటూ మన ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తల్ని, ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని మనం అందరం కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కనుక టీం వర్క్ ఒక కార్యక్రమం మన మనిషికి ఒకరిని తప్పుడు కేసు పెట్టారు అంటే అక్కడ మన నాయకులంతా కూడా వచ్చి నిలబడితే పోలీసులు కానీ అఫీషియల్స్ కానీ భయం ఉంటుంది. ఎప్పుడైతే మనకేం సంబంధం, మన మీద కాదు కదా వాడి మీద పెట్టుకొని అనుకుంటే రేపు మీ మీద పడితే ఎవరు కాదు. సో తప్పు చేయని మన కార్యకర్త మీద, తప్పు చేయని ప్రజలు అంటే ప్రశ్నించే ఎవరైనా వాయిస్ ఉన్న ప్రజల్లో నుంచి ఒకరు వచ్చినప్పుడు వారిని అనగతొక్కడానికి ఈరోజు ఆఫీషియల్స్ ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఆ సమయంలో మనం అందరం కూడా ఈ కమిటీలు కనుక గట్టిగా వేసుకోగలిగితే మనం అక్కడ నిలబడి తప్పు చేయని మన వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. తప్పు చేస్తున్న అఫీషియల్స్ ని ఖచ్చితంగా నిలబెట్టి కడిగేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా నియోజకవర్గం వరకు అయితే మేము చూసుకుంటున్నాం, కానీ పక్క నియోజకవర్గంలో మాకు తెలియట్లేదు. ఎప్పుడైనా మీరు పిలిస్తే మేము పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మీకు చెప్తున్నాం, ఎక్కడ ఎవరికి ఏం జరిగినా ఇక్కడ ఉన్న అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. ఒకరికి ఒకరు ఈ కష్టకాలంలో తోడుగా ఉంటూ మన పార్టీని, మన జెండాని మళ్ళీ విజయకేత ఎగరేసే వరకు పోరాడదాం. అయితే జిల్లా అధ్యక్షుడికి ఒకటే కోరేది, మీరు చెప్పద్దన్నా చెప్తున్నాను, ఈ రోజు ఈ కష్టకాలంలో ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళకే రాబోయే కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇవ్వాలి. ఇవ్వకపోతే మేమందరం కూడా గట్టిగా గొడవ చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరి ముందు చెప్తున్నాను. ఎందుకంటే గతంలో కాన్సెన్స్ లో పని చేయకుండా పైన వైట్ అండ్ వైట్ వేసుకొని పెద్ద నాయకులతో ఫోటోలు తీసుకుంటూ చలామణి అయిన వాళ్ళు పదవి తీసుకున్నారు. ఎలక్షన్ లో మనం ఓడిపోగానే తెలుగుదేశం జనసేనకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళ వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, జగనన్న మీద అభిమానంతో ఈ పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఈ కష్టకాలంలో కూడా నిలబడి ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినా భయపడకుండా, బెదరకుండా మేమున్నాం జగనన్నకి, మేమున్నాం ఈ పార్టీకి అని చెప్పి ముందుకు నడుస్తున్నారు. వీరికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మాక్సిమం విలేజ్ కమిటీలు, బూత్ కమిటీల వరకు అయితే పూర్తి చేయగలిగాం. కానీ విలేజెస్ లో కూడా అనుబంధ కమిటీలు వేయమని చెప్పారు. అది కొంచెం ఇబ్బందిగా ఉంది నెంబర్. ఎందుకంటే ఒక విలేజ్ లో ఎన్ని ఓట్లు ఉంటాయి అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది. పెద్ద విలేజెస్ అయితే ఓకే, కానీ నార్మల్ విలేజెస్ లో మనకి బూత్ కమిటీ అండ్ విలేజ్ కమిటీకే మాక్సిమం ఫినిష్ అయిపోతుంది. అండ్ జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీ, మండల కమిటీ, స్టేట్ కమిటీలో కూడా ముఖ్యమైన నాయకుల్ని వేసేసాం. కాబట్టి అనుబంధ కమిటీల్లో
అధ్యక్షులను అయితే పెట్టుకోగలం, కానీ మళ్ళీ ఒక్కొక్క అనుబంధ కమిటీకి 9 మంది ఒక్కొక్క విలేజ్ నుంచి అంటే కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే లోకల్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఐడియా ఉంది. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళని. అదొకటి మీరు మైండ్లో తీసుకొని ఒకసారి అందరితో డిస్కస్ చేసి మన అధిష్టానికి తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ఛార్జిగా ఉన్న 2 సార్లు ఎమ్మెల్యే కాబట్టి ఒక విలేజ్కి పెద్ద విలేజ్ ఒకటి ఉండొచ్చు మొత్తం కాన్స్టిట్యున్సీ కల్పిస్తే. మిగతా అన్ని చిన్న విలేజ్లే కాబట్టి వాటిలో అనుబంధ కమిటీలో ప్రెసిడెంట్ పెట్టగలం, కానీ మళ్ళీ కింద 9 మంది 7 మంది అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అదొకటి మీరు దృష్టిలో తీసుకొని డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న వచ్చిన తర్వాత ఈ రోజు రేపు రాజ్యాంగం అంటూ ఎవరెవరు ఆడుతున్నారో, అది పోలీసులైనా కూటమి సభ్యులైనా అందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టి వడ్డీతో సహా ఇచ్చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మనకున్నది దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనసులో ఒకసారి తలుచుకుంటే, ఆంజనేయ స్వామికి తలుచుకుంటే ఎంత బలం వస్తుందో అంత బలంతో మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెగిలించేయచ్చు. ఎందుకంటే ఈరోజు అన్న చెప్పినట్టుగా మనం గౌరవంగా గర్వంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి మనిషికి మంచి చేశాం కాబట్టి మనని ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈరోజు గ్రామాల్లోకి ధైర్యంగా వెళ్ళలేకపోతున్నారు. మేము ఇది చేశామని చెప్పలేకపోతున్నారు. సో ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఈ ప్రజల్ని మోసం చేసిందో మనం అప్పుడప్పుడు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసే అవకాశం ఉంటుందని తెలియజేసుకొని, కమిటీని తొందరగా వేయండి, పటిష్టమైన కమిటీలు వేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై